హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేస్తేనే ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, ఇక ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్ని ఎగ్జామిన్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చండి. బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్ మ్యారియాంజెల్ హంగ్రియా విన్స్ 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఈవిడ పేరేంటి అంటే హంగ్రియా. ఈవిడ పేరు హంగ్రియా. ఈమె ఏ దేశానికి చెందిన ఆమె? బ్రెజిల్ దేశానికి చెందిన పర్సన్. సో పర్సన్స్ ఇన్ న్యూస్ అనే స్పెక్ట్రంలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అది ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ మనకు పడుతున్నాయి. సో పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా మనం ఈ క్వశ్చన్ని కొంచెం కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ గురించి మ్యాటర్ కాదండి, దీని వెనకాల చాలా స్టోరీ ఉంది. మనందరికీ గ్రీన్ రెవల్యూషన్ ఐడియా ఉంది కదా. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళిన పర్సన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా ప్రపంచంలో కూడా నార్మన్ బోర్లాగ్ అనే పర్సన్. ఎవరు? నార్మన్ బోర్లాగ్. ఈయన ప్రపంచంలోనే ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారండి. ఈయన ఏమంటారు? ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఈయన ఏం చేయడం జరిగిందంటే ఈయన హరిత విప్లవాన్ని మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఆయనకి 1970లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దేంట్లో ఇవ్వడం జరిగింది అంటే ఈ రకమైన ఫుడ్ గ్రెయిన్స్ ఫెసిలిటీస్ని వీటన్నింటిని పెంచి ప్రపంచాన్ని శాంతిపరంగా ఈయన నెలకొల్పడం జరిగింది. ఈ స్పెక్ట్రంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈయన 1986లో ఏంటి అంటే నోబెల్ ప్రైజ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్. ఇక్కడ చూడండి, 1986లో నోబెల్ ప్రైజ్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే ఒక కాంటెక్స్ట్లో ఈ అవార్డుని తీసుకురావడం జరిగింది. ఇది ఏ బేస్డ్గా ఇవ్వడం జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ ఈ స్టేట్ అండి, డెస్ మొయినాస్. ఈ డెస్ మొయినాస్ అనే స్టేట్ ఈ బేస్డ్ కంపెనీ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు? 1986 నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మొదటి లారియట్ ఎవరు అంటే మొదటి గ్రహీత ఎవరంటే మన దేశానికి చెందిన ఎంఎస్ స్వామినాథన్ గారు. అసలు ఎందుకు ఇస్తారు ఈ అవార్డు? ఈ అవార్డు అనేది ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సిస్టంలో ఒక నోబెల్ ప్రైజ్ లాంటిదండి. ఎందుకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది? ఆ పేర్లోనే ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్. అంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కానీ ఫుడ్ ఫర్ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఫర్ ఆల్ అనే ఈ అన్ని కాంటెక్స్ట్లో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తొలి లారియట్ ఎవరు, తొలి గ్రహీత ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. సో అదేవిధంగా 1989లో ఇది వర్గీస్ కురియన్ గారికి రావడం జరిగింది. ఎవరండి వర్గీస్ కురియన్? మన దేశంలో శ్వేత విప్లవం అంటే తెలుపు విప్లవాన్ని అంటే ఏంటి, పాలకి సంబంధించిన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన పర్సనే కదా ఈ వర్గీస్ కురియన్. ఈయనకి ఇవ్వడం జరిగింది. సో ఇదే కాంటెక్స్ట్లో ఈ హంగ్రియాకి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈమె చేసిన థింగ్ ఒకటేనండి. ఏంటి అంటే కెమికల్ ఫర్టిలైజర్స్కి ఆల్టర్నేటివ్స్ని ప్రొవైడ్ చేసింది అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈమె ఎంతగానో కాంట్రిబ్యూట్ చేసింది. ఆ స్పెక్ట్రంలో ఈమెకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఈమె ఫేస్ని. ఈవిడే హంగ్రియా. ఈమె బ్రెజిల్ దేశానికి చెందిన ఆమె. ఈ సంవత్సరానికి ఈమెకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాంటెక్స్ట్. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇలీనియస్ టెక్నాలజీ ముంబైలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇలీనియస్ టెక్నాలజీ ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన యూనివర్సిటీస్ వేరే దేశంలో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే మన దేశానికి సంబంధించిన యూనివర్సిటీని వేరే దేశంలో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా యుఎస్ఏకి చెందిన ఏంటిది ఇలీనియస్ యూనివర్సిటీ. ఇది మన దేశంలో ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి అప్రూవల్ కూడా పొందింది. సో ఇదండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ సూపర్లేటివ్ టాపిక్. అంటే ఇప్పటి వరకు ఇలా మనకి జరగలేదు. దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. సో ఈ క్యాంపస్ ఎప్పటి వరకు రెడీ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 2026 వరకు రెడీ అవబోతుంది. సో ఇక్కడ ఇది ఏ ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుందంటే నువ్వు అండర్ గ్రాడ్యుయేటే కానీ గ్రాడ్యుయేట్ డిగ్రీసే కానీ కంప్యూటర్ సైన్స్లో ఇస్తుంది, తర్వాత ఇంజనీరింగ్లో ఇస్తుంది, బిజినెస్లో ఇస్తుంది. అండ్ ఇది ఇవ్వడమే కాదు, ఆ దేశాలకు చెందిన ఫ్యాకల్టీస్తో కూడా ఇక్కడ టీచింగ్ని కానీ లేదంటే క్లాసెస్ని కానీ కండక్ట్ చేయబోతుంది. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలీనియస్ టెక్నాలజీ యూనివర్సిటీ వాళ్ళు మన దేశంలో మొట్టమొదటిసారిగా యూఎస్ఏ బేస్డ్ యూనివర్సిటీ మన దేశంలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ యూజీసీ నుండి ఫస్ట్ టైం పర్మిషన్ పొందిన యూనివర్సిటీ ఫ్రమ్ యూఎస్ఏ అనే ఈ కాంటెక్స్ట్లో ప్రతి ఆస్పిరెంట్ దీన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో లుక్ ఇన్ టు నెక్స్ట్ కరెంట్ అఫేర్.
యా, ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈయన ఎవరు? అశ్విని వైష్ణవ్. ఈయన మన దేశానికి ఏ మినిస్ట్రీ, రైల్వే మినిస్ట్రీ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ కానీ ఈయనే. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అనే పేరు వచ్చింది కదా. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే 3 నానోమీటర్ సెమీ కండక్టర్ డిజైన్ హబ్స్ అంట. 3 నానోమీటర్ సెమీ కండక్టర్ డిజైన్ హబ్స్. అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటండి? ఇవి కండక్టర్లా కాకుండా, ఇన్సులేటర్ కాకుండా ఆన్ ఆఫ్ సిస్టమ్ ప్రకారంగా పనిచేస్తాయి. వీటిని మనం దేంట్లో వాడతాం? ఎలక్ట్రానిక్స్లో వాడతాం. గ్యాడ్జెట్సే కానీ, వాచెసే కానీ, మొబైల్సే కానీ, ఫ్రిడ్జెసే కానీ, సిస్టమ్సే కానీ, ఏదైనా సరే దీంట్లో ఇవి లేకుండా ఏ ఒక ఎలక్ట్రానిక్స్ లేదండి. ఒకప్పుడు కంప్యూటర్ ఎంత పెద్దగా ఉండేది, ఒక రూమ్ అంత సైజులో ఉండేది. ఈరోజు ఎంత ఒక చిన్న సైజులో కూడా రెడీ అయిపోతుంది. ఒకప్పుడు ఫోన్స్ ఎట్లా ఉండేవి, ఈరోజు ఫోన్స్ ఎట్లా ఉండేవి అంటే సైజ్ తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే 3 నానోమీటర్ సైజ్కి వస్తుందంట. సెమీ కండక్టర్స్ని మనం 3 నానోమీటర్, నానోమీటర్ అంటే ఎంత? 10⁻⁹ అంటే ఒక థింగ్ని మనం 10⁹ అంటే దాన్ని ఒక 10 పక్కన 9 సున్నాలు ఉంటే ఎంత ఉంటుందో అన్ని భాగాలుగా కట్ చేస్తే ఒక పార్ట్ అండి, అంత చిన్న సైజులో ఉంటుంది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే 3 నానోమీటర్ సెమీ కండక్టర్స్ని డిజైన్ ఈ హబ్స్ని ఎక్కడెక్కడ తీసుకొస్తారు అంటే, ఒకటి యూపీలో ఉన్న నోయిడాలో, ఇంకొకటి బెంగళూరులో ఇది తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన దేశం అచీవ్ చేసింది 7 నానోమీటర్ని అచీవ్ చేస్తున్నాం, 5 నానోమీటర్ని అచీవ్ చేస్తున్నాం. ఇప్పుడు దిస్ ఇస్ అ మైల్ స్టోన్. ఇప్పుడు ఏంటంటే మనం 3 నానోమీటర్ సైజుని తీసుకురావడం జరుగుతుంది. ఎవరితో? ఇక్కడ మీరు చూడండి, మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడండి, రెనెసాస్ కంపెనీ కనబడుతుంది కదా. ఈ రెనెసాస్ కంపెనీతోని కొలాబరేట్ అయ్యి ఇండియా అనేది ఇప్పుడు 3 నానోమీటర్ సెమీ కండక్టర్ హబ్స్ని ఎక్కడెక్కడ? నోయిడా అండ్ బెంగళూరు. జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా ఇది ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో ఇక్కడ చేస్తారు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇక్కడ మనకు కనబడుతున్న ఈయన పేరేంటి అంటే జోసే ముజికా. ఈయన ఎందుకు రావడం జరిగిందంటే, ఈయన ఉరుగ్వే ఎక్కడ ఉంటుందండి? ఏ కాంటినెంట్లో ఉంటుంది? ఇది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. ఆ ఉరుగ్వే దేశానికి ఈయన ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఈయన స్పెషాలిటీ ఏంటంటే హీ వాజ్ వెరీ పూర్ ప్రెసిడెంట్. ఎంత మోడెస్ట్గా ఉంటాడంటే, ఏనాడు తను ప్రెసిడెంట్ బంగ్లాని వాడుకోవడం కానీ, తనకు సంబంధించిన వెహికల్స్ని వాడుకోవడం కానీ ఇలా లేకుండా చాలా మోడెస్ట్గా ఈయన బ్రతకడం జరిగిందండి. సో ఈయన చనిపోయాడు. హిజ్ అన్ ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్. సో పర్సన్స్ ఇన్ న్యూస్ అండ్ ఆబిచ్యువరీ థింగ్, పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా కానీ ఆబిచ్యువరీ అంటే ఎవరైతే ప్రముఖులు మరణించారో వీళ్ళ విషయంలో ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఫేస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరు? ఆయన పేరు జోసే ముజికా. ఎ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ, రిఫార్మ్ అండ్ ఇంటిగ్రిటీ అనే పేరుతో మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఈయన చనిపోవడం జరిగింది. ఆబిచ్యువరీలో భాగంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, తీస్తా ప్రహార్. మీ అందరికీ జాగ్రఫీలో భాగంగా ఈ తీస్తా రివర్ ఎక్కడుంటుందో తెలియాల్సిన విషయం ఎంతగానో ఉంది. తీస్తా రివర్ ఏ స్టేట్లో ఉంటుంది? తీస్తా రివర్ని సారో ఆఫ్ విచ్ స్టేట్ అంటారు? అంటే ఏ రాష్ట్రం యొక్క దుఃఖదాయని తెలిస్తే ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. ఓకే, ఇక్కడ ఏంటంటే తీస్తా ప్రహార్ అనే పేరుతో భారతదేశం విన్యాసాలు చేస్తుంది. ఎందుకు అంటే తీస్తా రివర్ ఫ్లో అవుతుందండి. ఈ ఫ్లో అయ్యే దగ్గర ఒకవేళ వేరే దేశాలు మన దేశంని అటాక్ చేయడం కానీ, లేదు అంటే ఇంకేదో రకంగా వాళ్ళ ఆర్మీని కానీ వాళ్ళకి సంబంధించిన ఏ విషయాలకి డిప్లై చేస్తే మనం అలర్ట్గా ఉన్నామా లేవా అనే ఒక సిచ్యువేషన్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ థింగ్ ఏంటి అంటే, పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని మనం చేయడం జరిగిందండి. సో ఈ కాంటెస్ట్లో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ కాంటెస్ట్ కాకపోయినా అట్లీస్ట్ ఆ తీస్తా రివర్ ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, సారో ఆఫ్ విచ్ స్టేట్ అని అంటాం అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ థింగ్ వచ్చిందండి. ఇటీవల కాలంలో చాలా ఎక్సర్సైజెస్ కానీ, చాలా ఆపరేషన్ కానీ, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానీ, ఇంకా చరిత్రలో చూసుకుంటే ఆపరేషన్ దోస్త్ కానీ, ఇట్లాంటి ఆపరేషన్ దేవిశక్తి కానీ, ఇట్లాంటి ఆపరేషన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. అండ్ దీని మేము ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తామండి. సో ఖచ్చితంగా మీరు ఈ కాంటెక్స్ట్లో మీరు ఇవన్నీ నోట్ చేసుకునే అవసరం ఎంతో ఉంది. సో మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే చూడండి, ఇక్కడ మనకి నీరజ్ చోప్రా గారు కనబడడం జరిగింది. మీ అందరికీ తెలిసిన పర్సనే కదా ఈ నీరజ్ చోప్రా. ఇక్కడ ఏంటి అంటే ఈరోజు ఈయన ఎందుకు మన కరెంట్ అఫైర్లో కనబడుతున్నారంటే, ఇక్కడ మీరు చూడండి, ఈయనకి ఏంటి ఆనరరీ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ ఇన్ టెరిటరీ ఆర్మీ. ఎస్, టెరిటరీ ఆర్మీలో ఈయనకి మనం లెఫ్టినెంట్ కర్నల్ అనే ఒక పోస్ట్ని మనం ఆయనకి ఆనర్గా డెడికేట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈయన మనం కనబడడం జరిగింది. సో ఈ ఎంటైర్ కాంటెక్స్ట్లో ఒకవేళ మనం క్వశ్చన్స్ని ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరిటరీ ఆర్మీ అంటే ఏంటి? పేర్లో ఉంది టెరిటరీ అండి. టెరిటరీ అంటే సరిహద్దుల దగ్గర ఉండే ఆర్మీ.
వీళ్ళందరూ ఎలా అంటే ఏ జీతం తీసుకోనో విచ్ మీన్స్ శాలరీతోనో ఇంకా ఏ కాంటెక్స్ట్నో కాదండి, దేశభక్తి, దేశం మీద ఉన్న ప్రేమతో ఒక వాలంటరీగా స్వచ్ఛంద ఆర్మీ, స్వచ్ఛంద సేవగా వీళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఇలాంటి థింగ్ మనకి ఇక్కడ చూడొచ్చండి. ఎస్టాబ్లిష్డ్ ఆన్ October 9, 1949. ఈ రోజు నుంచి ఈ టెరిటరీ ఆర్మీ అనే ఒక థియరీ మనకు రావడం జరిగింది. సో ఇక మనకి నీరజ్ చోప్రా గారిని కొంచెం చూస్తే మనకు తెలిసిన విషయం ఏంటి, ఈయన 2020 టోక్యో జపాన్లో ఈయన ఏంటి స్వర్ణం సాధించడం జరిగింది. తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్లో ఈయన సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఈ రకంగా మనం ఈయన్ని ఇంతమంది కూడా చూసుకున్నాం. ఓకేనా? సో ఇది అండి ఇంటర్ కాంటెక్స్ట్. ఈయనకి ఏమి ఇవ్వడం జరిగింది, లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఎస్, ఇప్పుడు నెక్స్ట్ బెలూచిస్తాన్ అంట. ఇప్పుడు పాకిస్తాన్ మన దేశంతోనే యుద్ధం చేస్తూ ఇంత బిజీగా ఉంటుంది. సో ఆ దేశం మన దేశంతోనే కానీ తన దేశంలో తనకు సంబంధించిన ఒక ప్రావిన్స్తో కూడా తనకి గొడవలు ఉన్నాయి. ఆ ప్రావిన్సే బలూచిస్తాన్ అండి. ఈ బలూచిస్తాన్ ఏంటి అంటే ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఒక సైనిక ఏంటంటే అక్కడ ఒక ఎక్స్ట్రీమిస్ట్ థియరీ తయారైంది. ఏంటి అంటే వాళ్ళ ప్రావిన్స్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం 100% అయితే అలా 44% ఏరియా వరకు ఈ బలూచిస్తానే ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఏంటి అంటే మాకు స్వాతంత్రం కావాలి, మాకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలి. ఎప్పుడైనా ఒక దేశ ప్రజలు కానీ ఒక ప్రాంత ప్రజలు కానీ స్వతంత్రాన్ని కానీ లేదంటే సెపరేటిజాన్ని కానీ ఎందుకు కోరుకుంటారండి? ఎందుకంటే సింపుల్గా మన తెలంగాణ ఏ బేసిస్ మీద ఏర్పడడం జరిగింది, నీళ్లు నిధులు నియామకాలు. అంటే అక్కడ పొలిటికల్గా పవర్ లేకపోవడం కానీ, లేదంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టడం కానీ, లేదంటే వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూడడం కానీ, లేదు అంటే కల్చరల్లో కానీ పొలిటికల్గా కానీ ఎకనామికల్గా కానీ సొసైటీ పరంగా కానీ ఏ పరంగా అయినా సరే వాళ్ళని కొంచెం డౌన్ అండ్ డీగ్రేడ్ చేస్తే ఎవరైనా సరే సెపరేటిజాన్ని కోరుకుంటారు కదా. ఇదే కాంటెక్స్ట్లో ఈ బెలూచిస్తాన్ కూడా ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. దీని కాంటెక్స్ట్లో ఇక్కడ ఏంటి అంటే మనకు అందరికీ ఒక క్వశ్చన్ కనబడుతుంది, వై డస్ బలూచిస్తాన్ వాంట్ ఫ్రీడమ్? ఎందుకంటే ఇప్పుడు చెప్పిన రీజన్సేనండి. ఓకేనా? ఒకవేళ మేబీ క్వశ్చన్స్ని ఏ రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల కాలంలో కనబడుతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇది ఏ దేశంలో ఉండడం జరిగింది అనే విషయంగా కూడా జాగ్రఫీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇది యాక్చువల్గా ఇది ఒకప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉండేదండి. ఎప్పటి వరకు 1947 అనుకో. 1947లో పాకిస్తాన్ ఏర్పడింది కదా. అప్పుడు పాకిస్తాన్ సైనిక చర్యలో భాగంగా ఇక్కడ రాజు ఉండేవాడు, అతన్ని ఖాన్ ఆఫ్ ఖలత్ అనేవారు. ఈ ఖాన్ ఆఫ్ ఖలత్ ఏంటి అంటే ఆ సైనిక చర్యలో భాగంగా తన రాజ్యమైన బలూచిస్తాన్ని పాకిస్తాన్కి అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ అంటే మన దేశంలో చూసుకుంటే ఒక రాష్ట్రం లాగా అది ఇక్కడ ఉండడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామిన్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి భార్గవాస్త్ర. ఈ భార్గవాస్త్ర అంటే సింపుల్గా మనకి భార్గవ అంటే హిందూ కల్చర్లో పరశురామని భార్గవ అంటారు. ఈ భార్గవాస్త్రాన్ని మహాభారతంలో కర్ణుడికి ఇచ్చారని మనం చాలా వరకు స్టోరీస్ వింటూనే ఉన్నాం. సో ఇక్కడ ఎస్పెషల్లీ భార్గవాస్త్ర అంటే ఏంటి అంటే ఈ భార్గవాస్త్రం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ డ్రోన్స్ అండి. డ్రోన్స్ సింగిల్గా రావు, ఒక స్వామ్. ఇప్పుడు తేనెతిట్ట ఒక స్వామ్లా ఎట్లుంటుంది అలా స్వామ్లా డ్రోన్స్ వస్తూ ఉంటే ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మిజైల్స్ ఉన్నాయి కదండి. ఈ మిజైల్స్ ఏంటి అంటే వెళ్ళి ఈ డ్రోన్స్ని అప్రాక్సిమేట్లీ ఎంత డిస్టెన్స్లో అంటే 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో డ్రోన్స్కి ఇది కౌంటర్ అటాక్ ఇవ్వడం జరుగుతుందండి. అర్థమవుతుందా మీ అందరికీ? ఈ సిస్టమ్ ఏంటి అంటే ఇప్పుడు మన దేశంలో డ్రోన్స్ వాడకం చాలా పెరిగిపోయింది. మన వ్యవసాయ దగ్గర నుంచి చూసుకుంటే అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ మెడిసిన్స్లో కానీ ప్రతి దాంట్లో మనకి డ్రోన్ సిస్టమ్ కనబడుతుంది. అట్లాగే ఈ డ్రోన్స్లో బాంబ్స్ని సెట్ చేస్తే ఆ బాంబ్స్ వచ్చి మన ఏరియాస్ మీద పడితే మనకే కదా డిస్ట్రాయ్ జరిగేది. సో డిఫెన్స్లో భాగంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే భార్గవాస్త్ర. ఎవరు డెవలప్ చేశారండి? ఎవరు అంటే ఇక్కడ మీకు కనబడుతుంది ఎవరు, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. ఇది ఏ బేస్డ్ నాగ్పూర్లో ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది నాగ్పూర్లో ఉంటుంది. ఎవరు? సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇంకా దీని స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే దీన్ని మనం ఎక్కడ టెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్టేషన్ అండి. జనరల్గా ఈ మిజైల్స్ని మనం టెస్ట్ చేసేది ఇక్కడ మహా అయితే వీలర్ ఐలాండ్ అంటే ఒడిశాలో ఉన్న వీలర్ ఐలాండ్ కానీ లేదంటే అబ్దుల్ కలాం ఐలాండ్ కానీ దీన్ని ఎక్కడ మనం టెస్ట్ చేసామంటే గోపాల్పూర్లో. అక్కడెక్కడ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో మనం దీన్ని మనం టెస్టింగ్ చేయడం జరిగింది. అంటే దీన్ని మనం ఎక్కడ టెస్టింగ్ చేయడం? సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ గోపాల్పూర్ ఒడిశాలో మనం దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీస్ అంటే ఈ 6 km డిస్టెన్స్లో అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనం డిప్లాయ్ చేస్తే ఈ
ఈ 6 km రేంజ్లోనే వచ్చే డ్రోన్స్ని ఇది కౌంటర్ అటాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది ఎంతవరకు చేయొచ్చు అంటే ఒకేసారి 64 మైక్రో మిసైల్స్ని ఇది డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నాయండి, వెంటనే దీంట్లో నుంచి మనకి 64 మిసైల్స్ ఈ రకంగా వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు దీన్ని మనం ఇక్కడేనా అంటే లేదండి, మనం దీన్ని 5000 మీటర్ అంటే 5 కిలోమీటర్ల ఎత్తులో కూడా, అంత హై ఆల్టిట్యూడ్ రేంజ్లో కూడా మనం ఈ భార్గవాస్త్రాన్ని ఉపయోగించవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే కాంటెక్స్ట్ చూడండి, దీన్ని మనం ఎక్కడ టెస్ట్ చేయడం జరిగింది, సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడుంది? అది గోపాల్పూర్ ఒడిశాలో ఉంది. దీని రేంజ్ ఎంత వరకు? 6 కిలోమీటర్ వరకు. ఎట్ ఏ టైం ఎన్ని మిజైల్స్ వెళ్తాయి? 64 మైక్రో మిజైల్స్ వెళ్తాయి. అండ్ దీన్ని హై ఆల్టిట్యూడ్ రేంజ్ అయిన 5000 మీటర్స్ వరకు అంత ఎత్తులో కూడా మనం దీన్ని వాడవచ్చు. ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఇంతగానో ఉంది. సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మోర్ కంటెంట్ కోసం జస్ట్ డూ సబ్స్క్రైబ్ రోహిత్స్ అకాడమీ. థ్యాంక్ యూ.